ఏందిలే నేను హిట్ కొట్టడానికి రెడీ అయి ఉండారా ఏమి? సో అఖిల్ గారు, Yes. లాంగ్ టైమ్. Hi. Yes, హాయ్ long భాగ్య, time. ఎలా ఉన్నారు ఇద్దరు? Good. Very, very good. వెల్కమ్ టు టీవీ నైన్. Thank you. Thank you so much. How are you? ఐఎమ్ సో గుడ్. సో లెనిన్ అని ఒక టీజర్ రిలీజ్ చేయగానే Yeah. మా అందరికీ దీంట్లో అఖిల్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆల్ ఆర్ వెయిటింగ్. Yeah. లెనిన్ నుంచి చిన్న చిన్న అప్డేట్స్ వదులుతున్నారు. Yeah. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కన్ఫర్మేషన్ లేదు. అవును. ఫైనలీ టీజర్ వదిలిన తర్వాత ఓకే వస్తుంది లెనిన్. Yes. సో ఏంటి అసలు లెనిన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? Lennon started, I think, 1.5 years, almost 2 years back. నందు నీ యాక్చువల్గా ఆ కథ నా దగ్గరికి రాలేదు. ఎవరో వింటే ఇది నీకు బాగుంటుంది అని చెప్పిన తర్వాత నేను నందుని రమ్మన్నాను. ఇట్ సార్ట్ ఆఫ్ వాజ్ ఇన్ అ డెస్టినీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఐ వాజ్ ఇన్ అ సర్చ్. నాకు ఒక కొత్త ఫ్రెష్ సబ్జెక్ట్ కావాలి. ఏదన్నా వీళ్ళు అడిగారు కదా అఖిల్ దేంతో రాబోతున్నాడు. ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ ద ఆడియన్స్ విత్ సంథింగ్ న్యూ. ఐ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ వెరీ ఫ్రెష్. ఆ ప్రాసెస్లో లెనన్ నాకు దొరికింది అండ్ ఆ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది అండ్ వీఆర్ హియర్ ఆఫ్టర్ ఇయర్ అండ్ హాఫ్ ఆర్ సో. లిటిల్ బిట్ ఆఫ్ డిలేస్, ఎస్. ఆ డిలేస్ కొంచెం నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఎవ్రీథింగ్ వాజ్ ఫర్ ద ఫిల్మ్, ద ఫైట్ టు మేక్ ద బెస్ట్ ఫిల్మ్ పాసిబుల్. ఎస్. అండ్ 2 production houses, so many technicians, everyone fighting only for one thing. మనం బెస్ట్ ప్రోడక్టే పెట్టాలి సినిమా థియేటర్లో. అఖిల్ ఈసారి అఖిల్లా రాకూడదు, లెనన్లా రావాలి. దట్ ఈస్ అవర్. సో ఖచ్చితంగా టీజర్ చూస్తే చాలా ఇంటెన్స్ కనిపిస్తుంది. Yeah. అండ్ ది మాస్ లుక్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మిమ్మల్ని. Yeah. అండ్ మీతో పాటు అదే రేంజ్ లో డైలాగ్ చెప్తూ భాగ్యశ్రీ గారు. నాతో పాటు కదా, నాకన్నా చాలా ఎక్కువ డైలాగులు చెప్పారు. అవునా? సినిమాలో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్. ఓ అయితే ఊరమాస్ భాగ్యశ్రీ గారు అయితే. Bharti is the active one, I think. యాక్షన్ జోన్కి వచ్చేసి మాస్ అయిపోతాడు కానీ షీఈ్ ద ఏంటి అయితే అల్లరి పిల్ల. యాక్షన్. మీరు కూడా ఏమైనా ఫైట్స్ అవి చేయబోతున్నారా? No. I mean, వెల్ ఎన్టీఆర్ గారి డైలాగులు చెప్పేసింది. చాలా ఈజీగా చెప్పారు. నేను అడుగుతాను, బట్ ఈ సినిమాలో భాగ్యశ్రీ ఇప్పటి వరకు చేసిన కాంతా కానివ్వండి, లేకపోతే మిస్టర్ బచ్చన్, ఆంధ్ర కింగ్, అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ. కాకపోతే అన్నీ కొన్ని మోస్ట్ ఆఫ్ సినిమాల్లో మీరు పాతకాలంలో హీరోయిన్లే, పాతకాలంలో స్టోరీలే ఉన్నాయి. సో ఈ సినిమాలో కూడా మాకు అలానే కనిపిస్తుంది. సో ఏంటి లెనిన్లో భాగ్యశ్రీ ఎలా ఉండబోతుంది? Lenin lo, it's not Bhagyashree, it's actually Bharti. భారతి. So Yes. I hope that when you watch the movie in the theater, you see only Bharti, because that's the effort that we've all tried to put for all our characters. That you don't see Bhagyashree, you don't see Akhil, you see only Lenin, you see only Bharti. Alage ante all the efforts, I think all our hard work was towards that. How she is, how she behaves. చాలా ఎక్స్ట్రోవర్టెడ్గా ఉంది అమ్మాయి. అంటే చూసి ఐ థింక్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. ఐ థింక్ షీ సమ్వేర్ లైక్ దాట్. అందుకే లెనిన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. సో షీఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ దట్ ఐ హ్యావ్ అట్ లీస్ట్ వాచ్డ్ ఫర్ అవర్ Telugu film. So I think all the credit definitely goes to the director for giving that space to perform. So whether it's Aman Senior NTR, Sir's dialogue, or a lot of space is given. So I think that helps. సో ఈ లెనిన్ అనే పేరుకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది రియాలిటీలో చూసుకుంటే. సో మరి సినిమాలో ఎంత స్ట్రాంగ్గా చూపించబోతున్నారు లెనిన్ అనే క్యారెక్టర్ని ఆ పేరుతో మీరు? సో ఏంటి ఎంత స్ట్రాంగ్గా కనిపించబోతున్నారు? పేరుకి కారణం ఐ థింక్ నేను రామాపురంకి వెళ్ళినప్పుడు ఐ మెట్ సమ్మన్ కాల్ లెనిన్ బాబు. మీరు వెళ్ళారా? వెళ్ళాను. నేను నందు విలేజ్కి వెళ్ళాను. మన ఆయన ఊరికి వెళ్ళి ఆయన ఫ్యామిలీతో భోంచేసి ఆయన ఇంటికి వెళ్ళాను. ఐ హ్యాడ్ టు సీ హిస్ వరల్డ్. అది చూస్తే కానీ నాకు అర్థం కాదు తను రామాపురంలో ఒక చెట్టు కింద కూర్చొని ఈ కథ రాసుకున్నాడు. సో ఐ వాంటెడ్ టు సీ దట్ ఆ చెట్టు అక్కడ ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎక్కడుంది, ఎలా రాసుకున్నా, ఎందుకు రాసుకున్నా, ఇంత కథ ఎందుకు, ఎట్లా రాసుకొచ్చావు. ఐ వాంటెడ్ టు ఫీల్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్. వెళ్ళి మనం చాలాసేపు కూర్చున్నాం. అండ్ ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్, ఐ ఎంజాయ్డ్ హిస్ ఫ్యామిలీస్ కంపెనీ. అండ్ దెన్ హీ ఇంట్రడ్యూస్ మీ టు సమ్మన్ కాల్ లెనిన్ బాబు. ఆ నేమ్ లెనిన్ బాబు, స్టాలిన్ బాబు ఈ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ నుంచి ఉండిపోయింది. ఐ గెస్ 50s 60s నుంచి. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డేట్, బట్ అలా ఉండిపోయినాయి. అండ్ ఐ నో లెనిన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ నేమ్. అవును, ఇప్పటికి కూడా పెట్టుకుంటారు. మై డైరెక్టర్ హెస్ ఇమాజిన్డ్ నా ఊర్లో ఒక పవర్ఫుల్ మ్యాన్ లెనిన్ గా పుట్టుంటే ఎవడు, ఆ పేరు ఎలా నిలబడాలంటే అని ఒక డైలాగ్ కూడా ఉంటుంది.
అనేది అయితే మీ మధ్య లైక్ నందు మధ్య ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా Yeah. వై అఖిల్ ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కి ఎలా ప్రెజెంట్ చేస్తారు సో జనాలకి ఎలా More ఎందుకంటే than ఇప్పటి వరకు మేము strong, I think it was rooted. ఎస్ I think he wanted to see me rooted. And coincident గా నేను దానికోసం వెతుక్కుంటున్నాను. I want to చేసుకున్నారు go back to my roots. వేర్ ఆర్ మై రూట్స్? రామాపురం అనే ఊరు నుంచి వచ్చాం మేము. మిమ్మల్ని మీరు ఎలా Yeah. చేంజ్ చేసుకున్నారు ఎందుకంటే బిఫోర్ ద సినిమాస్ లో మాకు Yeah. మంచి క్యూట్ గా స్వీట్ గా హ్యాండ్సమ్ గా అండ్ ఇప్పటి వరకు చూసిన అఖిల్ వేరు బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకున్నారు అసలు వెల్ వర్క్ షాప్ కానీ నందు బాడీ లాంగ్వేజ్, హిస్ డైలాగ్స్ తన్ని ఫాలో అయిపోయాను. తన యాస, రాయలసీమ యాస, చిత్తూరు యాస అలా ఉంటుంది. ఐ ఫాలోడ్ హిమ్. వర్క్ షాప్స్ చేసాం, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. గాట్ బ్యాక్ టు వర్క్, ట్రైడ్ వెరీ హార్డ్ టు ఫర్గెట్ అఖిల్ అండ్ స్టార్ట్ లివింగ్ విత్ లెనన్. అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యువర్ సీయింగ్. కానీ అది అవ్వడానికి అండి అది డైరెక్టర్ స్పేస్ ఇవ్వాలి. డైరెక్టర్ ఆ ఎఫర్ట్ పెట్టాలి. డైరెక్టర్ చిన్న డీటెయిలింగ్స్ ఆఫ్ హ్యాండ్, బాడీ లాంగ్వేజ్, హెడ్ షేక్, పాస్చర్, ఇవన్నీ చిన్న డిస్కషన్లు జరిగితేనే ఇవన్నీ అవుతాయి. సో తను చాలా ఎఫర్ట్ పెట్టాడు, నేను పెట్టాను. కలిసి లెనన్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాను. సో ఆ టీజర్లో చిన్న టీజర్ ఇచ్చారు మాకు, అన్ని చెప్పలేనని చెప్పారు దాంట్లో. కానీ దాంట్లో మిమ్మల్ని మాత్రం అంటే లైక్ లెనిన్ని భారతి డామినేట్ చేస్తుంది అయితే వెనక్కి ఉండి నడిపిస్తుందని అయితే మాకు అర్థమైంది. అంటే మరి సినిమాలో ఎలా ఉండబోతుందని చూడాలి. సో ఏంటి మీ క్యారెక్టర్ నిజంగానే లెనిన్ని డామినేట్ చేసేలా ఉంటుందా? అంటే Energy wise, yes. energy wise, Love- she is the active one, and Lennon is more passive. I think Lennon is, he will come, but he'll make you feel all the things without saying a word. And Bharti is somebody who will put herself out there, say those dialogues, do those things, and make you fall in love with her. అసలు ఏం చేస్తుంది సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ఎగ్జాక్ట్గా? అంటే చూసాము టీజర్లో మీరు యాక్టింగ్ చేస్తూ ఆ గెటప్ వేసుకుని డైలాగ్ చెప్తూ లెనన్ని టీజ్ చేస్తూ ఉంటుంది సినిమా. bully. బులి చేస్తూ, టీజ్ చేస్తూ, అల్లరి చేస్తూనే ఉంటుంది. Yeah. ఫ్రేమ్ 1 నుంచి చేస్తూనే ఉంటుంది. అవునా? అంటే మీ క్యారెక్టర్ అలా డిఫైన్ చేసి రాసేసారా అట్లా ఇలానే ఉండాలి I think అమ్మాయి we క్యారెక్టర్ can say that Yeah. she's this way. సో అఖిల్ గారు ఈ లెనిన్ క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత Yeah. షూట్ స్టార్ట్ అయ్యి అండ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు బాగా కష్టంగా అనిపించింది ఏమన్నా ఉందా? ఎందుకంటే కష్టంగా ఆ, జెన్యున్గా అంటే ఐ డోంట్ మీన్ టు సే ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ జెన్యున్గా నాకు కష్టంగా అయితే ఏం అనిపించలేదు. బికాస్ వీ వర్ క్లియర్. ఐ థింక్ మీరు అడిగిన ఇందాక కాన్వర్జేషన్లో వర్క్ షాప్స్ ఏదైతే మాట్లాడాను, వన్స్ వీ జస్ట్ ఫిగర్డ్ అవుట్ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది అనే ఆ డిస్కషన్ క్లోజ్ అయిన తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ బ్రీజ్. ఐ ఫీల్ వీ ఎంజాయ్డ్ ఆల్ అవర్ వర్క్ ఎవ్రీ డే ఆన్ సెట్. సీన్లో దమ్ ఉంది, సీన్లో నిజాయితీ ఉంది. ఆ సీన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోయాము. అండ్ యాజ్ యాక్టర్స్ వీ హ్యాడ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏది ఈ సీన్ మా నుంచి ఏం డిమాండ్ చేస్తుందని. సో సెట్ వాస్ వెరీ వెరీ లైక్ ఆల్ యాక్టర్స్ వర్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ లైవ్లీ ఇన్ దర్ ఓన్ వే. సో మాకు ఎందుకు ఈజీ అనిపించిందంటే ఆల్ టీమ్ వాజ్ సపోర్టింగ్ దర్. If you are in a frame and she is performing well, someone else, Brahmaji garu is performing well, ma Vasant chesina character Pramod is performing well, automatically you also get charged, the scene is coming to life, everyone is performing well. So easy gane anpistundi. It's a very 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 beautiful process when you have number of actors performing and everyone is there to eat everyone on screen. It's a good feeling, very very nice. I enjoyed it. మోర్ ఓవర్ ఇప్పుడు మీకు ఇక్కడ హైదరాబాద్లో పుట్టి డిఫరెంట్ Yes. ప్లేసెస్లో చదువుకుని Correct. తెలుగు ఆ యాస ఉంటుంది, అవును. కష్టం అనిపించిందా? అదే ఎలా చెప్పాను నేర్చుకున్నారు? కదండి, నేర్చుకోవడం కాదు. ఇప్పుడు మీకు ఒక రెఫరెన్స్ పాయింట్ ముందే ఉన్నప్పుడు నందు వాజ్ మై రెఫరెన్స్ పాయింట్. అంటే చెప్పేవారా డైలాగ్ టు డైలాగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా 100%. పర్టికులర్? ఇప్పుడు నేను నా డైలాగ్ నేర్చేసుకుంటాను. ఎట చెప్పేదే ఇవన్నీ నందు నుంచి వస్తాయి. నందు ఒకసారి నీ స్టైల్లో చెప్పు, ఒకసారి. ఓకే. సో వీ యూస్ టు కాన్వర్సేట్. నందు స్పీకింగ్ టు హిస్ ఫాదర్ ఆన్ ద ఫోన్, ఆయన కాన్వర్సేషన్స్ అన్ని రికార్డ్ చేసి నాకు పంపించారు. 1.5 hour కాన్వర్సేషన్స్ నా దగ్గర ఉన్నాయి. వినేవారా? అయినవారు జస్ట్ సిట్ అండ్ లిసన్. చిన్న పాయింట్స్ దొరుకుతాయి. సరే అలవాటు అయి ఉంటది కదా, just ఏందమ్మీ ఒక 2-3 అమ్మాయిని మాటలు. మొత్తం సినిమా మొత్తం అమ్మి అనాలి, ఏందమ్మీ అని అంటూనే ఉండాలి. సో దీస్ స్మాల్ థింగ్స్ యూ విల్ క్యాచ్ ఓన్లీ ఫ్రమ్ పీపుల్ హూ సే ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళారని చెప్పారు కదా, Yeah. అక్కడ పీపుల్ కూడా సేమ్ ఇలానే మాట్లాడుతుంటూ అవును, ఉంటారు. మాట్లాడతారు. సో కంటిన్యూగా మనం ఒక 2-3 రోజులు ఉంటే మనకి అది 100%. అలవాటు అయిపోతుంది, Yes, అర్థం అవుతుంది కదా. yes. సో ఒక 2 మాటలు ఏమన్నా కంటిన్యూగా మాట్లాడగలరా?
లేకపోతే డైలాగ్ ఉంటేనే వస్తున్నా ఈ dialogue ఇప్పుడు ఏమో- కాన్వర్సేషన్ ఇప్పుడు ఏదో సీన్ ఉంటుంది, ఐ థింక్ టీజర్ లో కూడా ఉంది, షీఈ్ వాకింగ్, యాడికమ్మి పోతుండావో ఈరోజు అటు ఇటు తేల్చేద్దాము. ఈ ఈ జెన్యున్ కాన్వర్జేషన్స్ వెన్ ఐ వాస్ దేర్ ఇన్ నందూస్ హౌస్ ఐ వాస్ సీయింగ్ ఇట్. ఓకే ఐ వాస్ సీయింగ్ హిజ్ వాళ్ళ ఫాదర్ మదర్ మాట్లాడుతుంటే వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు, 2-3 లేడీస్ 2-3 జెంట్స్ ఉన్నారు. దెన్ దే వర్ టాకింగ్, నేను ఇట్లానే కూర్చొని తింటున్నప్పుడు వాళ్ళనే చూస్తున్నాను. ఐ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. ఎలా ఇది వాడచ్చు, అది వాడచ్చు, ఇది వాడచ్చు. ఆ వైబ్ ఎలా ఉంది అసలు? అంటే ఇప్పుడు సడన్లీ ఒక హీరో వచ్చి ఇంట్లో కూర్చుని అండ్ పీపుల్ అందరితో కూర్చుంటుంటే వాళ్ళకి కూడా ఒక ఫీల్ ఉంటుంది కదా, ఎలా ఉంది అసలు ఆ వైబ్ ఏమో నాకు హీరో ఏం అనిపించదు అట్లా. ఐ వెంట్ యాజ్ అ వాళ్ళకి? I know, I understand what you're saying. I went to కూర్చొని నా ప్లేట్ పైన నందు వాళ్ళ అమ్మగారు వచ్చి రాగి సంగటి పెట్టి, నాటుకోడి పులుసు పెట్టి, అట్లా పెట్టి ఒక నా అమ్మలాగా ఎంత ముద్దుగా పెట్టారు. తిన్నాను అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ ఫర్ దోస్ అవర్స్ దట్ ఐ వాజ్ దేర్ ఇన్ ద హౌస్. అండ్ I think that was the most beautiful day between me and Nandu when I went to his house. I know నాతో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, బికాజ్ యు ఆర్ నాట్ అఖిల్ అక్కినేని, యు ఆర్ నాగేశ్వరరావుస్ గ్రాండ్ సన్. మా ఊరిలో మీరు నాగేశ్వరరావు మనవడు. సో నాకు ఇది చాలా స్పెషల్ మూమెంట్, నా ఫ్యామిలీకి ఇది చాలా స్పెషల్ మూమెంట్. సో ఐ సెడ్ వెల్, సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం మా కుటుంబం మొత్తం మీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. వెయిటింగ్ ఫర్ దట్ డే. తిరుపతిలో ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ కూడా ఉండబోతుంది. ఓకే, సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై హోల్ ఫ్యామిలీ టు హిస్ హౌస్. దట్స్ సో స్వీట్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. యాక్చువల్లీ మీ ఇద్దరి కనెక్షన్ కూడా బాగా కుదిరినట్టుంది ఈ సినిమాతో. డెఫినెట్లీ కనిపిస్తుంది అది మీ మాట. నమ్మాడు. అఖిల్ గెలవాలని ఒక మనిషి అంత కష్టపడుతుంటే నందు కూడా గెలవాలని నేను కష్టపడ్డాను. సో అమంగ్స్ట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఐ నో వాట్ హీస్ డన్ ఫర్ మీ. నా కోసం పోరాడాడు కాబట్టి I have that respect for it. దట్స్ సో గుడ్. సో భాగ్య చాలా ఈజీగా చెప్పేశారు అనిపిస్తుంది డైలాగ్, కానీ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? అంటే అలా కాదు, ఐ మీన్ ఇట్ టుక్ మీ టు లెర్న్ ద డైలాగ్, ఇట్ టుక్ మీ అ డే, బట్ ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ సమ్ టైమ్ టు అంటే గెట్ ద Perfect. పర్ఫెక్షన్. Yes, yeah. అంటే ఇట్స్ దిస్ కొంచెం the way he's saying it also is elongated. It's not like ఏమంటివి, it's ఏమంటివి, so it's like దట్ అప్ అండ్ డౌన్. to take the rhythm of the dialogue, everything, it took some kind of practice. Yes. సో మా అందరి కోసం. You had to match NTR Yeah. garu's his rhythm. Yeah, that was one pressure on me. దట్స్ ద మోర్ ఛాలెంజింగ్. Biggest challenge. Exactly, biggest challenge. సో ఒక్కసారి మా అందరి కోసం. అవునా మళ్ళీ సో ఆ ఫీలింగ్ You can say I think now one line you can say. Yeah. That's all. Don't say more than you want. okay If you don't want to say it also, that's your call. I'll say it off. ఏమంటివి జాతి నేపు మును సూతికి నిందు వారు హతలేదంటువా, ఎంత మాట. That's what I ఆ would say. ఎక్స్ప్రెషన్స్ తో సహా చెప్తున్నారు. దట్స్ సో గుడ్. Now rest you should watch on the 10th of July. Please తప్పకుండా చూడండి. డెఫినెట్లీ చూస్తాం. మీ అల్లరి చూడడానికైనా సినిమాకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అఖిల్ గారిని టీజ్ చేయడం, ఐ మీన్ రేపు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ ఆల్సో. ఫస్ట్ ట్రైలర్లో ఏముంది అనేది ఇట్లా హింట్ వదిలేసారు, ఏం వస్తుంది దాంట్లో అనేది ఆ హింటెన్స్ క్రియేట్ మీరు చేశారు. సోల్ ఆఫ్ లెనన్ చూసారా? Huh? సోల్ ఆఫ్ లెనన్ చూసారా? సోల్ ఆఫ్ లెనర్ Song. చూసాను. సాంగ్ చూసారా? మీ ఇద్దరిది చూసాను, లైక్ ఆ డాన్స్ సాంగ్ చూసాను. కానీ ట్రైలర్లో మొత్తం ఉండే ఫీల్ 100%. ఏముంటుంది అనేది అయితే వస్తున్నాం ఒక- ఖచ్చితంగా ట్రైలర్ కోసం వెరీ ఇంటెన్స్ డ్రామా. యా. వెరీ ఇంటెన్స్ డ్రామా. అండ్ దీంట్లో శివాజీ గారు ఉన్నారు. ఏంటి ఎలా ఉండబోతుంది మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమైనా చెప్పగలరా? మీకు ఏంటి శివాజీ రిలేషన్? గారి సినిమాలోనా నాకు అంటే వరుసగా చిన్నాన్న అవుతారు. బాబాయ్. ఆయన్ని మావా అని అంటాను సినిమాలో, మావా అని అంటాను. ఓకే. అండ్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము, మీ ఇద్దరు కానీ అది ప్రేమతో వచ్చిన గొడవ. ప్రేమతో. సో ఎవ్రీ సీన్లో అంటే ఇది కూడా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నందు వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతున్నప్పుడు అదేదో ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఉండు, వాళ్ళ మాటల్లోనే ఏదో చిన్న ఏదో ఎట్లా చెప్పాలి, కొంచెం కొట్టుకుంటున్నట్టే ఉంటుంది. ఎందుకో నాకైతే, నందు ఎందుకు ఫాదర్తో అలా మాట్లాడుతామండి, మేము అలానే మాట్లాడతాం సార్ అంటాడు. అంటే అది వాళ్ళకి ప్రేమగా మాట్లాడు. అవును. సో అది వాడుకున్నాం ఇక్కడ. ఓకే. యతిరాజులు అనే ఆయన పేరు
శివాజీ గారి పేరు Hmm. సినిమాలో. Hmm. ఆయనతో సీన్లు అన్నిట్లో అట్లా ఒక రకంగా మాట్లాడుతుంటాం, కానీ విపరీతమైన ప్రేమ మళ్ళీ. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో డాన్స్ కూడా మేము ఒక 2-3 రీల్స్ వచ్చాయి చూసాము. Yes. సో మీరు అద్దరు కొట్టేస్తారు చెప్పక్కర్లేదు, అండ్ మీరు చించేస్తారు. ఎలా ఉండిపోతుంది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరు కాంబినేషన్లో? అండ్ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు కాంబినేషన్లో సీన్స్ ఉంటే యాక్ట్ చేస్తారు. Yeah. సో ఈ డాన్స్ చేస్తున్నప్పుడు ఈ డాన్స్ సీన్లు కానీ ఈ వైబ్ ఎలా ఉంటుంది అసలు సెట్స్లో? అంటే వీ వాంట్ టు నో, బికాజ్ డైలాగ్ చెప్తారు, ఆ సీన్ అయిపోతుంది, కట్ చెప్పేస్తారు. బట్ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరే కదా, సో అది క్యారీ చేయాలి ఆ Yes, హైనెస్. energy. యా యా ఎలా ఉంటుంది అసలు? వెల్, యూ వాంట్ ఆన్సర్ దిస్? It depends. No, it depends. See, it depends on what you're doing. Montages చేస్తున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్లోనే వెళ్ళిపోద్ది. నాకు డాన్స్ అనేది ఐఎమ్ షై టు డాన్స్, సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ అ లాట్. షీ లవ్స్ టు డాన్స్, షీ కమ్స్ అండ్ డాన్సెస్ హ్యాపీలీ. బృందా మాస్టర్ తో చాలా సాంగ్లు చేసాం ఈ సినిమాలో, అండ్ ఎట్ట సాంగ్ చేస్తున్నప్పుడు నేను మాస్టర్తో కూడా అన్నాను, ఈ ఎనర్జీ టూ మచ్ ఉంది, నేను మ్యాచ్ చేయాలి ఇప్పుడు. అమ్మో, there were 2-3 times when I said also we have to do one more takes and అంత మరీ డామినేట్ చేస్తున్నాను. మరి ఏం చేశారా? భాగ్యశ్రీ గారి ఎనర్జీని మ్యాచ్ Yeah. చేశారా? I tried. No, he's definitely done Bharati's it. energy is too much for Lennon. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆ వైబ్ తీసుకురావడం కోసం మాకు కూడా సెట్ వేసి కంప్లీట్ గా లెనిన్ లో మూడ్ లో తీసుకెళ్ళాలి. ఉండాలి మనం. యా, లెనిన్ లో mood లో తీసుకెళ్ళాలి ఉండాలి. అందరిది. సో మీ ఊర్లో మా ఊర్లో. లెనిన్ మా అందరికి ఏం చెప్పబోతున్నాడు సినిమాలో? మేము మా మహాభారతం చెప్పబోతున్నాం. లెనిన్ మహాభారతం, Yes. లెనిన్ భారతి మహాభారతం. సో ఎగ్జాక్ట్. భారతి కోసం ఏం చేస్తాడు లెనిన్ ఈ సినిమాలో? అంటే లైక్ ఎంత వరకు వెళ్తాడు? హౌ ఫార్ విల్ హీ గో? అందరిని వేసేస్తాడు. అందరినీ నరుక్కుంటూ అంతే పోవడం. అంతే మరి నరుక్కుంటూ భారతి పోవడం. ఏం చేస్తుంది లెనిన్ కోసం? ఆ ఒక్క విషయంలో, సారీ టు ఇంటర్, ఒక్క విషయంలోనే లెనన్ ఫైర్ అయిపోతాడు ఎప్పుడైనా. భారతీ విషయంలోనే ఓకే. దట్స్ వెన్ హిస్ వైలెన్స్ కమ్స్ అవుట్. టు ప్రొటెక్ట్ హర్ హీ విల్ డూ ఎనీథింగ్. సో అఖిల్ గారు, Yeah. ఇట్లా ఒక సినిమా వచ్చినప్పుడు Yeah. యాజ్ యూజువల్ మీరు అసలు ఫస్ట్ ఒక స్టోరీ రాగానే Yeah. మీకు మీరే చూస్ చేసుకుంటారా స్టోరీ అంతా విని, absolutely. లేకపోతే నాగార్జున గారు కానీ లేకపోతే ఇంకెవరు డెసిషన్ తీసుకుంటారా? అబ్సల్యూట్లీ మీ. ఎనీ ఆఫ్ మై ఫెయిలియర్స్ ఆర్ నాట్ మై ఫాదర్స్ ప్రాబ్లమ్స్. జస్ట్ జోకింగ్. అంటే కథ సెలెక్ట్ చేసే విషయంలో డెఫినెట్లీ నేను ఇన్స్పైర్ అవ్వాలి, నేను ఐ షుడ్ లవ్ ద స్టోరీ కాబట్టి నేనే డెసిషన్ తీసుకోవాలి. దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు లెనిన్ విషయంలో నేను కథలోకి వెళ్ళిపోయి, నేను నందుతో డిస్కషన్లోకి వెళ్ళిపోయి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో మై మైండ్ షుడ్ బి ద వన్ టేకింగ్ ద డెసిషన్ ఇస్ మై బిలీఫ్. లెనిన్ చూసిన తర్వాత ఏమన్నారు నాగ్ సార్? ఆయన సినిమాని నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు ఇప్పుడు. మీరు ఆయన ట్వీట్ కూడా చూసారు. ట్వీట్ చూసాము. He has made this film, he has put so much time and effort into this film. I think I'm saying this very confidently, Manam Tarvata he's put so much effort in this film and I've not seen him so passionate. ఆయన ప్రతి సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హీ లవ్స్ ఫిల్మ్ మేకింగ్. ఆయన ఎడిట్ టేబుల్ మీద చాలా కూర్చుంటారు. ప్రొడ్యూసింగ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ జాబ్స్ ఇస్ ప్రొడ్యూసింగ్. బట్ ఈ సినిమాకి ఎక్కువ వన్ నాచ్ ఎక్కువ వెళ్ళారు. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిమ్ ఆల్సో బికాజ్ ఆయన ఎఫర్ట్స్ కూడా అంత ఉన్నాయి ఈ సినిమా. Yeah. అంటే చెప్పేవాళ్ళ ఎలా ఇప్పుడు మీరైనా షేర్ చేసుకునే వాళ్ళు, సో ఇది జరిగింది, షూట్ ఇలా అవుతుంది, Yes, yes, ఇలా అవుతుంది yes, అనేది. సో Absolutely. ఏమన్నా కంప్లీట్ క్రియేటివ్ ప్రాసెస్ లో ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆయన. ఓ డెఫినెట్లీ టిప్స్ ఇస్తారా? ఇట్లా చేస్తే బాగుంటది, Of course, of ఇంకా course. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని. డెఫినెట్లీ క్రియేటివ్ డిస్కషన్ అనేది ఉంటుంది. అండ్ హీస్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. సో ఎడిటర్, డైరెక్టర్, నేను ఆయనతో కూర్చొని ఈ సీన్ ఇలా వచ్చింది, ఆ సీన్ ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఫర్దర్గా ఈ క్యారెక్టర్కి గ్రాఫ్ ఇలా పెంచితే బాగుంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మీతో పాటు మీకు కూడా సో ఈ సినిమాలో కంపేర్ టు మిగతా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్, కొత్తగా ఏం నేర్చుకున్నారు ఈ సినిమాలో? I think surrendering to the director is something I've done 100% because Nandu sir had a lot of clarity. He knew exactly how she should dress, how she should behave, how she should speak. Kunch chinna expressions to the look, to the dialogues. I think I had a lot of clear idea. So I was always there in case of doubts. So surrendering to the director, I think, helped me to make you all see only Bharti. కాదండి, ఇప్పుడు ఇక్కడ ఇంత దగ్గరగా కూర్చున్నా ఏం మాట్లాడుతున్నారు అని నేనే ఇంత క్లియర్గా వింటున్నాను.
రియల్ లైఫ్ లో లైక్ ఇప్పుడు భారతి భాగ్యశ్రీ కంపేర్ చేసుకుంటే వాళ్ళిద్దరు ఎక్కడైనా కంపేర్ అవుతారా లేకపోతే టోటల్ ఆపోజిట్ పర్సన్సా? Real life, no? I think personally, like with my close friends and best friends and all, I think I'm exactly who Bharti is. ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? I am an ambivert. ambivert Ambivert tolerant ఉండదు అంటుంది. Yeah, Yeah, friends. I mean, with my close friends, family, I'm an extrovert. But new people, I take time to open up. Ante. సో అఖిల్ గారు మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? I think I'm very shy. I think he's an introvert. It take little bit of time, ఓకే. but time తో ఓపెన్ అప్ అయిపోతాం. అంటే ఇప్పుడు మీరు మీది నందు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు Yeah. you're నందు talking- కూడా చాలా షై. ఇద్దరు షై పీపుల్ కలిస్తే ఇంత డీప్ గా అందుకే కనెక్ట్ ఓపెన్ అప్ అవుతారా? అయిపోయాం ఈజీగా. ఇంత డీప్ గా కనెక్ట్ అవుతారా ఇద్దరు షై పీపుల్ ఎంత కలిసి? టైం స్పెండ్ చేసామండి. Yeah. How much time we spent? So much time. ఎంత అసలు ఎంత ఎలా జరిగింది అసలు? 2 years almost. 2 years now the journey has been with Nandu. So countless hours. ఓకే. ఇంకా డిస్కషన్స్ అవర్స్. అంటే ఇంకా బిగినింగ్లో అయితే ఫస్ట్ 3-4 months ఎవ్రీ డే వి జస్ట్ స్పెండ్ టైం. అది నేను స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కూడా నాతోనే ఉండేవాడు నందు. సో వి జస్ట్ స్పెండ్ టైమ్. సో ఆబ్వియస్లీ వీ వుడ్ బి కనెక్టెడ్. నైస్. చూడాలి మీ ఇద్దరి కాంబినేషన్ ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అనేది స్క్రీన్ లో ఖచ్చితంగా మేము ఎక్స్పీరియన్స్ చేయాలి అయితే. చేయాలి. సో మీకు ఎలా అనిపించింది ఈ ఆశ మాట్లాడుతున్నప్పుడు? మీరే చెప్పారా డబ్బింగ్ లేకపోతే డబ్? No, there was, I think, strong slang involved, Yes. which I can't get right. వెరీ వెరీ వెరీ. నేర్చుకున్నారా ఏమైనా? అంటే తెలుగు మాట్లాడమే కష్టం, యాస ఎక్కడ మాట్లాడతాం? బట్ సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ తెలుగు తను డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా చెప్పడం వల్లే ఈవెన్ వెన్ యూ డబ్ ఇట్స్ మ్యాచింగ్ పర్ఫెక్ట్లీ. షీఈస్ డన్ అ రియలీ గుడ్ జాబ్. మేము సీన్ లో ఉంటాం కదా, ఐఎమ్ తెలుగు స్పీకింగ్ పర్సన్. నేను బ్రహ్మాజీ గారు ఉన్న తన సీన్ లో కరెక్ట్ గా తెలుగు డైలాగ్ డెలివరీ యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తుంది. మేబీ రాయలసీమ యాస లేకపోతే షీ వుడ్ ప్రాబ్లీ డబ్డ్ ఇట్ హర్సెల్ఫ్. If I knew the slang. దట్స్ నైస్. Soon. సో వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ అండి. Please. సో మేము మీ పెళ్ళైనప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీరు ఎక్కడ దొరుకుతారో ఎక్కడ మాట్లాడాలి దొరుకుతారా? మిమ్మల్ని. సో వి లిటరలీ మూవీ వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చే వరకు కూడా వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఆస్కింగ్. సో హౌ ఇస్ జైనబ్ గారు, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. షీఈస్ వెరీ గుడ్. షీఈస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. నాకు ఆన్ మై స్ట్రెస్ఫుల్ డేస్, ఆన్ మై హ్యాపీ డేస్, ఎవ్రీథింగ్ షీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్. కావి ఇప్పుడు పేరు చెప్పగానే మీ ఫేస్ లో ఒక బ్లష్ వచ్చింది చూడండి. 100%. దట్ హ్యాపీనెస్, లైక్ ద లెవెల్ ఆఫ్ షీ ఈస్ హ్యాపీనెస్. మై హ్యాపీనెస్. వాట్ ఎల్స్ ఇస్ దేర్? ఓ మై గాడ్, దట్స్ వెరీ నైస్. సో అయితే మేము జైనబ్ గారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా చూసాం మీ సినిమా గురించి. సో ఏం చెప్తారు సినిమా విషయంలో? ఏమన్నా మీకు Through the whole journey of Lennon, she's been part of every shot she sees when I take it back home and I show her. ఓ She's an artist, painter herself, so she Okay. loves the whole creative process. ఓకే తనకి చాలా ఇష్టం. ఓకే So I share a lot of things with her. ఓకే. కానీ అఖిల్ గారు Yeah, tell. చెప్పకుండా సడన్ గా టక్ మనట్లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టేశారు. Yeah, I'm very private about my personal life. I think by now everybody knows I get a lot of criticism from my team also. అసలు ఈ సోషల్ మీడియా యాక్టివ్నెస్ లేకుండా ఐఎమ్ నాట్ ద బెస్ట్ అట్ ఇట్. ఐ ట్రై మై బెస్ట్. మీరు అసలు ఫోన్ చూస్తారా? ఫోన్ చూస్తాను, వర్క్ కోసం చూస్తాను. అంతేనా? బట్ అదర్వైజ్ ఐ డోంట్ నో. సోషల్ మీడియా చూస్తారా? అప్పుడప్పుడు చూస్తాను. అంటే నేను ఇన్స్టాగ్రామ్ చూడను అనట్లేదు. ఇప్పుడు అందరూ స్క్రోల్ చేస్తారు. డూమ్ స్క్రోలింగ్ అంటారు కదా, Yeah. అదైతే చేయను. చేయరా? అదైతే చేయను. ఓకే. సో I don't know. I prefer conversations. I prefer ఏదైనా పర్పస్ ఉంటే నేను వెళ్తాను ఇన్స్టాగ్రామ్. బట్ ఐ డెఫినెట్లీ ఫైండ్ స్క్రోలింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ సమ్ పర్పస్. ఇప్పుడు నేను ఐఎమ్ ట్రైంగ్ టు రీసెర్చ్ ఆన్ సమ్ టాపిక్ ఆర్ సంథింగ్. ఇఫ్ యూ టైప్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, జెన్యున్లీ సమ్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అప్. ఓకే. పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్ ఇవి వాడతాను. కాకపోతే ఈ కూర్చొని ర్యాండమ్ అట్లా అంటే నాకు అది చేయను. సో ఇప్పుడు మీ ఇన్స్టా లాగానే జైనబ్ గారి ఇన్స్టా కూడా చాలా వెరీ రేర్ పోస్టులు ఉన్నాయండి. Both of us are very private. ఇద్దరునా? Yeah, very private. అలా ఎలా అండి? మీరు సినిమా గురించి ఏంటో. దేని గురించి కంటిన్యూగా? ఇప్పుడు మై హోల్ ప్రొఫెషన్ ఇస్ అ వెరీ పబ్లిక్ లైఫ్. యా. లిటిల్ ప్రైవసీ ఐ హ్యావ్ ఇస్ మై ప్రైవేట్ లైఫ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇవాళ క్రికెట్ ఆడాను అనుకోండి, Ah. అది నా మూమెంట్ అని నేను అనుకుంటాను. అది పోస్ట్ చేయడం కన్నా ఐ జస్ట్ గో అండ్ ఎంజాయ్ ఇట్. ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్, దట్ ఈస్ మై ఫీలింగ్. ఇట్ ఈస్ జస్ట్ మై వే ఆఫ్ బీయింగ్.
And also, like she also said, I'm little bit of an introvert. Yeah. I'm little shy. So giving out or posting out my private life is not the easiest thing for me. నాకు అయితే ఎందుకో నేను ఇంటికి వెళ్ళి నేను మా కుక్కలతో ఆడుకోవడం, జిమ్కి వెళ్ళడం, ఇవన్నీ నేను జస్ట్ మీరు రొటీన్ ఎలా ఉంటుంది అసలు? అంటే మీరు రొటీన్ ఎలా ఉంటుంది అసలు? రొటీన్ ఉంటుంది వర్క్. అదర్వైజ్ ఇఫ్ ఐఎమ్ ఇంట్లో ఉంటే జిమ్, థింకింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఇవాళ ఏం తినొచ్చు, ఓ ఏదైనా రెసిపీ వెతుక్కోవడం, ఓకే. ఏదైనా స్పోర్ట్ ఆడటం, అంతే. Do ఐ you కీప్ టెలింగ్ అది ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు. ఎందుకు నాకు ఇప్పుడు బీచ్ వాలీబాల్ ఆడాలనిపిస్తుంది. ఈ లాస్ట్ 3 weeks స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ అంటే వర్క్ Continuously. వర్క్ ఓవర్లోడ్ వల్ల, కంటిన్యూస్ వర్క్ వల్ల, అండ్ నౌ సడన్లీ ఐ వాంట్ ప్లే బీచ్ వాలీబాల్. అసలు సడన్ గా బీచ్ వాలీ అదే నాకు అర్థం కావట్లేదు. బీచ్ వాలీబాల్ మేబీ ఎక్కడో చూసానో, బీచ్ వాలీబాల్ ఆడడం ఏదో చూసానో, స్పెసిఫిక్ ఐ వాంట్ ప్లే బీచ్ వాలీబాల్. రైట్, అలా అనిపిస్తే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను. అంటే టైం ఉంటే వెళ్ళిపోతాను. ఇప్పుడు 10th July నేను సినిమా అందరికి ఇచ్చేసి అందరు రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా బయలుదేరిపోయి బీచ్ వాలీబాల్కి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఈ టీజర్, రేపు ట్రైలర్ వస్తుంది, Yeah. సినిమా కంటిన్యూస్లీ మీరు డే టు డే అప్డేట్ ఇస్తానని చెప్పారు జైనబ్ గారికి. Yeah. సో ఏదైనా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారా? ఇఫ్ ఐ గెట్ ఎనీ ఐడియా డిస్కస్ డెఫినెట్లీ. చెప్తారా? అట్లా ఏమైనా చెప్పింది ఏమైనా ఉందా? ఒక స్వీటెస్ట్ మూమెంట్ ఏమైనా సినిమా between both? సినిమా రిలీజ్ అయిన జెన్యూన్ గా చెప్తాను. అవునా? బికాజ్ ఇట్స్ యూ డోంట్ నో Yeah. ఎనీథింగ్, రైట్? Yeah, Unfortunate. that's true. దేర్ ఈస్ వన్, డెఫినెట్లీ వన్. అవునా? నేను మీతో షేర్ చేసుకుంటా. సో మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి జైనబ్ గారు స్పెషల్లీ? See, my mother and my wife, I should not take their compliments seriously because they'll compliment me continuously, non-stop, non-stop. They love you that much. So I know that. I know that. While I'm saying directly that Yeah. I know because they love me so much, but I'm telling you, both of them compliment me too much. దట్స్ సో క్యూట్. సో యా, ఫైనలీ లెనిన్ July 10th రాబోతుంది, రేపు ట్రైలర్ రాబోతుంది, అండ్ చూస్తే ఫుల్ ఆఫ్ గుడ్ అప్లాజ్ వస్తుంది. సో ఏం చెప్తారు సినిమా గురించి ఆడియన్స్కి స్పెషల్లీ? I don't know. I think I'll not speak just on my behalf. I'll take the liberty and speak on our behalf that మేము చాలా కష్టపడి, చాలా ప్రేమించి, we want to give you a very new experience in the theatre. ఎప్పుడు చూడని కథ, ఎప్పుడు వినని కథ మీ ముందు పెట్టబోతున్నాము. అండ్ దానికోసం చాలా కష్టపడ్డాం అందరం, నేను కాదు, యాజ్ అ టీమ్ we completely gave our life and heart and soul, blood, sweat, tears, whatever you say, for the last 1.5 years. And I feel that everyone deserves the success of and the credit of Lennon equally. So with all our hearts, we are coming to you very, very, very strong. ఎస్. కానీ ఒక క్వశ్చన్ అండి, చెప్పండి. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? I had an unfortunate incident in my life where I hurt my left hand. ఓకే. ఇక్కడ మిడిల్ అండ్ రింగ్ ఫింగర్, స్మాల్ స్కార్, ప్లాస్టిక్ సర్జరీ కూడా అయింది. I had two surgeries I had, and Okay. 16 months I lost. Complete cut through with glass, and my nerve reconstruction, tendon reconstruction. I could not use my hand for almost 8 months. ఓ Yeah. ఇదంతా అయింది. ఏజెంట్ తర్వాత లిటరలీ మై లాస్ట్ రిలీజ్ తర్వాత within 40 days. అంటే లైక్ అది యాక్సిడెంట్ లేకపోతే Yeah, షూటింగ్ టైం? I fell down. లేదు షూట్ కాదు. I fell down on a glass. ఓకే. స్ప్లిట్ సెకండ్, లైక్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ స్ప్లిట్ సెకండ్ నేను పడిపోయాను. ఆ పడుతున్న మొమెంటంలో ఒక ఇరిగిపోయిన గ్లాస్ మీద పడ్డాను. ఓకే. అండ్ ఇట్ వాజ్ వెరీ, వెరీ అన్ఫార్చునేట్. హ్యాపెండ్ ఆన్ అ హాలిడే వెకేషన్ వెన్ ఐ వాజ్ ఆన్ అన్ ఐలాండ్. ఓ Yeah, in the middle of nowhere in daytime around 3 o'clock, 3:45 it happened. And by the time from that day till I recovered, it took long time. Still I have a certain restriction. I cannot lift too many heavy weights with this. అంత Slowly it will get better. It takes almost 3 years for a complete recovery. Yeah. ఓకే. ఓకే. Because the sensation is a little different here. And the tendon, when it is reconstructed completely, or your strength of that finger is almost reduced by 90%. You have to build it, slowly build it. ఓకే. Yeah. సో దట్స్ వై మీరు ఇంత గ్యాప్. Plain and simple truth. యా, అంటే ఏంటి ఏం Again, my problem. I should have probably put it on my social media long time. డెఫినెట్లీ ఇప్పుడు ఎవ్రీబడి థింకింగ్ దట్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవడు లేజీ ఫెలో అనుకుంటున్నారు పాపం. ఏం చేస్తారు ఈ గ్యాప్ లో? ఏం చేశారు నా తప్పే. ఈ గ్యాప్ లో? ఏం చేశారు? ఏం చేశాను? I rebuilt my hand, found Lennon, and then got into this. కమింగ్ విత్ లెనిన్. Yeah. యా గ్యాప్ అయితే తీసుకోకూడదు దీని తర్వాత. యా డెఫినెట్లీ అండి. July 10th రిలీజ్ అంటే July 21st I should be shooting for my next film.
ఓ దట్స్ సో Hopefully. గ్రేట్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ Thank గారు. you, thank థ్యాంక్ you యూ so much. సో మచ్ భాగ్యశ్రీ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. Thank you. Thank you.